బైబిల్లోని ఒక గొప్ప కథలో ఈరోజు ప్రయాణానికి మళ్ళీ స్వాగతం. మన గత ఎపిసోడ్లలో దేవుని సృష్టి అద్భుతాలను మరియు అందులో మనుషులకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని ఆశ్చర్యపోయాము. దేవుడు మొదటి పురుషుడు మరియు స్త్రీని ఎలా సృష్టించారో చూశాము. వారు కేవలం శరీరధారులుగా కాకుండా ఆధ్యాత్మిక ప్రాణులుగా కూడా ఆయన స్వరూపంలో సృష్టించబడి ఆలోచించగల, భావించగల మరియు ఎంచుకునే సామర్థ్యంతో. ఈ ఎంపిక చేసే సామర్థ్యమే ఈరోజు కీలక సంఘటనకు, అంటే మనిషి పాపంలో పడిపోవడానికి ముంగిటగా నిలిచింది. ఇది కష్టమైన విషయం అయినప్పటికీ, ఈ భాగం మనుషుల జీవితం ఎందుకు అమూల్యమో మరియు సంబంధాలు దేవునికి ఎందుకు అంత ముఖ్యమో స్పష్టంగా చూపిస్తుంది. మనకు ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనకు మన మార్గాన్ని ఎంచుకునే తలుపు తెరిచాడు. ఆయనపై నమ్మకం ఉంచాలా లేక మన స్వంత మార్గంలో నడవాలా అన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. ఆయనను ప్రేమించాలనుకుంటున్నాడు. ఆయనను ప్రేమించడమంటే ఆయనపై నమ్మకం ఉంచడమే. విషాదకరంగా, ఆదాం మరియు ఈవ దేవుడు తినకూడదని స్పష్టంగా చెప్పిన నిషిద్ధ ఫలాన్ని తినడం ద్వారా ఆయనపై నమ్మకం ఉంచకపోవాలని ఎంచుకున్నారు. 3వ అధ్యాయంలోని 16వ వచనంలో దేవుడు వారి పాపానికి ఫలితాలను వెల్లడిస్తాడు. మొదట ఈవతో మాట్లాడుతూ, "నీ గర్భవతి కాలంలో నీవు అనుభవించే నొప్పిని నేను బహుగా పెంచుతాను" అని చెబుతాడు. బాధతో నువ్వు పిల్లలను కంటావు, కానీ నీ కోరిక నీ భర్త మీద ఉంటుంది మరియు ఆయన నిన్ను పరిపాలిస్తాడు. ఇక్కడ మనం కుటుంబ జీవితాల్లో పోరాటం ప్రారంభమవుతున్నదాన్ని చూస్తాము. ఒకప్పుడు సంపన్నంగా ఉన్న భార్యాభర్తల మధ్య సంబంధం ఇప్పుడు పోరాటం మరియు కలహాలతో దెబ్బతినబోతుంది. అందంగా ఉండాల్సిన అద్భుతమైన గర్భధారణ ప్రక్రియ ఇప్పుడు బాధతో కూడిన నొప్పిగా మారుతుంది. కుటుంబ వ్యవస్థను దేవుడు మానవ సమాజం మరియు సంబంధాల పునాదిగా ఉద్దేశించాడు. పాపం ఆ పునాదిలో చీలికను సృష్టించినప్పుడు మిగతా అన్ని సంబంధాలు కూడా కూలిపోవడం ప్రారంభించాయి. ఆదానికి దేవుడు 17 నుండి 19 వచనాలలో ఇలా అన్నాడు: "నీ వల్ల నేల శపించబడింది. నీవు నీ జీవితాంతం శ్రమించి దాని నుండి ఆహారం పొందుతావు. దానిలో ముళ్ళు మరియు ముళ్ళ పొదలు పెరుగుతాయి. అవి మీకోసం పెరుగుతాయి. నీ ముఖపు చెమటతోనే నీవు అన్నం తినవలసి ఉంటుంది. నీవు మళ్ళీ నేలలోకి తిరిగిపోయే వరకు." ఆనందకరమైన శ్రమకు బదులుగా పని కష్టమైనదిగా మారుతుంది. శాంతియుతమైన సమృద్ధికి బదులుగా నేల ముళ్ళు మరియు కలుపు మొక్కలతో ప్రతిఘటిస్తుంది. మనిషి యొక్క ప్రధాన ఉద్దేశాలైన కుటుంబం మరియు పనిపై వచ్చిన ఈ శాపంలో ప్రతి మనిషి జీవితంపై దేవుడు ఉంచిన అపారమైన విలువను మనం చూడగలుగుతాము. మన పాపం వల్ల కేవలం మనకే కాదు, మన సంతతికి మొత్తం బాధతో కూడిన లోకం వచ్చింది. జీవితం మరియు కుటుంబం పవిత్రత అంత విలువైనవి కావడంతో వాటిని తారుమారు చేయడం తీవ్రమైన పరిణామాలను తెచ్చిపెట్టింది. నమ్మండి, పాపం కుటుంబంపై కలిగించే భయంకరమైన పరిణామాలను నేను ఎంతగా అర్థం చేసుకుంటానో మీకు తెలియదు. నా తండ్రి మరియు తల్లి ఇద్దరూ ముందు విడాకులు తీసుకున్నారు, ఆ తర్వాతే వారు పెళ్లి చేసుకున్నారు. నా తల్లి నా నాన్నను ముందు ఒక అతి హింసాత్మకమైన సంబంధంలో ఉండింది మరియు నా నాన్నకు మొదటి భార్య రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన దూరంగా ఉన్నప్పుడు విశ్వాసం లేకుండా ప్రవర్తించింది. నా తల్లి మరియు నాన్న కలుసుకున్నారు. యుద్ధం ముగిసే సమయంలో ఒకరినొకరు కలుసుకుని కేవలం 2 వారాల తుఫాను లాంటి ప్రేమ కథ తర్వాత పెళ్లి చేసుకున్నారు. హింస కారణంగా నా తల్లి అనుభవించిన బాధ మరియు కడుపు మంట ఫలితాలను నేను తరచూ చూస్తూ ఉంటాను. నాకు చిన్న వయసులోనే నా నాన్న అనారోగ్యానికి గురయ్యాడు మరియు చిన్న వయసులోనే మరణించాడు. నేను తరచూ ఆయన కళ్ళలోకి చూసేవాడిని, అందులో లోతైన విషాదం మరియు దుఃఖాన్ని చూశాను. హింస కోపాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు విశ్వాసబంధం లోతైన దుఃఖాన్ని జన్మిస్తుంది. దైవం భద్రత, ఆనందం మరియు శాంతిని కలిగించేందుకు ఉద్దేశించిన కుటుంబ నిర్మాణం నేను వ్యక్తిగతంగా చూశాను, అది ఎంతటి తీవ్రమైన బాధకు మూలంగా మారిందో. ఈ విరూపత అన్నది ఆదాం మరియు ఈవ సిన్ చేసినప్పుడు వచ్చిన కల్లోలానికి ఫలితంగా ఏర్పడింది. దేవుడు తన సృష్టిని వదిలిపెట్టలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు.
21 మరియు 22వ వచనాలలో ఆయన వారి నగ్నత మరియు లజ్జను కప్పేందుకు చర్మపు వస్త్రాలు తయారు చేశారని మనం చదువుతాము. ఇంకా ముఖ్యంగా 23 మరియు 24వ వచనాలు ఆయన వారిని జీవవృక్షం ఫలాన్ని తిని పాపస్థితిలోనే శాశ్వతంగా జీవించకుండా ఉండేందుకు ఏదెన్ తోట నుండి వెలివేశారని చూపుతున్నాయి. ఇది ఒక తీర్పు చర్య అయినప్పటికీ ఇది నిజానికి ఒక లోతైన కరుణా చర్య. పాపం మరియు విరూపతలో శాశ్వతంగా జీవించడం అనేది పూర్తిగా బాధతో నిండినదే అయ్యేది. ఆ మార్గాన్ని నిరోధించడం ద్వారా దేవుడు విమోచనకు మార్గం ఏర్పరిచాడు. ఆ విమోచన చివరికి ఆదికాండము 3:15 వ్రాయబడిన సంతతి ద్వారా రానుంది. ఆ సంతతి సర్పపు తలను నూర్చేవాడు. యేసు క్రీస్తు ఒకరోజు పాపాన్ని జయిస్తాడు మరియు చెడును శాశ్వతంగా ఓడించి దేవునితో పరిపూర్ణమైన ఐక్యతలో జీవించే శాశ్వత జీవితం సాధ్యమయ్యేలా చేస్తాడు. అయితే ఈ రోజు మనకు ఈ కథనంలో నుండి తీసుకోవలసిన బోధ ఏమిటి? సాధారణంగా చెప్పాలంటే మానవ జీవితం మరియు కుటుంబం అపారమైన విలువ కలిగినవే, ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము. పాపం ఆ స్వరూపాన్ని మలినం చేసి భ్రష్టు పట్టించి మన ముఖ్యమైన సంబంధాలను చీల్చేసింది. మన బంధపడ్డ జీవితాన్ని నిజంగా మళ్లీ చక్కదిద్దగల ఏకైకవాడు అయిన యేసుని వైపు తిరిగినప్పుడు మనం స్వస్థతను పొందగలము. దేవునితో మన సంబంధాన్ని మరియు భూమిపై మన సంబంధాలను పునరుద్ధరించడానికి ఆయనే మార్గం. అది నా జీవితంలో జరిగింది. నేను విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడు నా హృదయాన్ని మరియు జీవితాన్ని యేసుకు తెరిచి ఆయనను అనుసరించడం ప్రారంభించాను. అది నా హృదయానికి స్వస్థతను తీసుకొచ్చింది, కానీ అది కేవలం నాదే కాదు. నా తండ్రి మరణించే కొద్దిసేపటి ముందు క్రీస్తులో విశ్వాసం ద్వారా దేవునితో శాంతిని పొందారు. ఒకరోజు నా తల్లి నాకు ఫోన్ చేసి, సామి, నాకు కోపం, కస, గర్వం అన్నీ విసుగొచ్చాయి అని చెప్పింది. నాకు దేవుడు అవసరం. నేను నా తల్లితో కలిసి ప్రార్థించాను. ఆమె కూడా శాంతిని పొందింది. ఆమె సంపూర్ణంగా స్వస్థత పొందింది మరియు తన మిగిలిన జీవితాన్ని శాంతి, ఆనందంతో గడిపింది. ఒక క్షణంలోనే మన వ్యక్తిగత జీవితాల్లో మరియు కుటుంబ జీవితాల్లో కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరించగలడు. మీకు నేను ఇచ్చే సవాలు ఏమిటంటే, దేవుని పునరుద్ధరణ అవసరమైన ఒక ముఖ్యమైన సంబంధాన్ని గుర్తించండి. పాపం ధ్వంసం చేసిన దాన్ని దేవుడు విమోచించాలంటూ ప్రార్థనలో సమయం గడపండి. మీ జీవితంపై ఆయన ఉంచిన అనంతమైన విలువను దృష్టిలో ఉంచుకుని మీరు అత్యంత విలువగా భావించే మానవ సంబంధాలను బలపరచమని ఆయనను అడగండి. ఆయనపై నమ్మకం ఉంచండి.